వారందరూ దారి తొలగి ఒత్తుగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరూ లేరు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయు వారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోను నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇట్టి వాక్యమును దేవుడు దీవించును. అందరం కూడాను ఇలాగనే ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు ఆయన తన దయలో ఆయన కృప ద్వారా మనల్ని రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రార్థనాపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో నాతో మాట్లాడు ప్రభువా. దేవుడు లేడని బుద్ధిహీనులు ఏ విధంగా అయితే తలంచుతూ ఉన్నారో ఆ విధంగానే నేను కూడా ప్రభువా తలంచుతున్నాను. అందుకే మీ సన్నిధికి నేను చాలా దూరంగా ఉన్నాను అయ్యా. నిజానికి మీరున్నారు ప్రభువా. కానీ నేనే మీరు లేనట్లుగా వ్యవహరిస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా. నన్ను చూచుచున్న దేవుడవు నీవే. దేవా మీకు వందనాలు. మీరు పరిశీలనగా పరీక్షించి ఆకాశం నుండి చూసినప్పుడు ప్రభువా నేను దారి తొలగిన దారిగా ఉన్నానయ్యా. తిరిగి నేను మరలా మీ దగ్గరికి వచ్చి ఉన్నాను ప్రభువా. దేవా తిరిగి మీ దగ్గరికి వచ్చాను ప్రభువా. నేను యేసయ్యా నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా. మీరు నాతో మాట్లాడితే నాకు మేలేసయ్యా. నాతో మాట్లాడయ్యా. మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. యేసయ్యా నాతో మాట్లాడు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును
గెలచిన నా యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అయ్యా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలచిన నా యేసు. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలచిన నా యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలచిన నా యేసు. మన కోసమే కదా పరము నుండి దిగి వచ్చిన యేసయ్య, మన కోసం. ఆయన తన యొక్క రక్తమును కార్చిన మన కోసమే. ఆయన తన ప్రాణమును పెట్టిన మన కోసమే. ఇంకా ఆయన లేడని మన జీవితాల్లో ఉన్న బుద్ధిహీనతను విడిచిపెట్టుకోవాలి. ఆయన లేడన్న బుద్ధిహీనత మనలో నుంచి వెళ్ళిపోవాలి. ప్రభు అవునయ్య, మీరు లేరన్నట్లుగానే ప్రభు మీ సన్నిధి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాను, క్షమించయ్యా అని అడుగుతాను. ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఎంత క్రమశిక్షణ కలిగి, ఒక్కోసారి మనం అంటాం కదా, సోదరి సోదరుడా, అమ్మో నేను ఎక్కడికి రాను, మా నాన్న ఇంట్లో ఉన్నాడు. అమ్మో నేను ఎక్కడికి రాను, నా భర్త ఇంట్లో ఉన్నాడు. వారు ఉన్నప్పుడు ఎంత క్రమశిక్షణ కలిగి క్రమంగా నీ ఒంట్లో ఉంటావో నీకు తెలుసు. ఈ స్థలములో లేక ఈ సృష్టి యావత్తును కూడా కలుగు చేసిన వాడు ఆయన. ఆయన ఉన్నాడు కదా, ఆయన లేడన్నట్లుగా మనం వ్యవహరిస్తున్నాం. క్షమించు ప్రభు అని అడుగుదాం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రభు నాతో మాట్లాడయ్యా, తండ్రి నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించేశాయి. మీ మాటను బట్టి నడుచుకోవాలని నేను ఎంతో ఆశతో ఆసక్తి కలిగి ఉన్నాను యేసయ్య. ప్రభా నాతో మాట్లాడు. తండ్రి నాతో మాట్లాడు. ఆయన చూపిన ప్రేమ చాలా గొప్పది. మధుర ప్రేమను చూపించినాపై
మదిని నెమ్మది చేకూర్చినావు, మారని యేసు రాజా, మరువను నిన్ను దేవా, మారని యేసు రాజా, మరువను నిన్ను దేవా. యేసయ్యా, నిజంగా నన్ను ప్రేమించిన దేవుడు యేసయ్యా. చాలా మధురమైన ప్రేమయ్యా నీది. మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావు, మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావు, మారని యేసు రాజా, మరువను నిన్ను దేవా, మారని యేసు రాజా, మరువను నిన్ను దేవా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలచిన నా యేసు. ప్రభు, నన్ను ప్రేమించిన దేవుడు, నా కొరకు మరణించిన దేవుడు, నీ వంటి దేవుడు ప్రభు నా జీవితం ఎవ్వరు కూడా ఉండరు. నీ వంటి దేవుడు ప్రభు ఎవ్వరు కూడా లేరేసారు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ ఎవరూ లేరయ్యా. దేవామిస్తూ నిత్యరాజ్యాన్ని వదులుకోకూడదు. నిత్యరాజ్యం మనకు అవసరం, నాకు అవసరం ప్రభు. మత్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నాకు సగినావు. అవును ప్రభు, నీతి ఆనందములు కలిగిన రాజ్యమును నాకు ఇచ్చావయ్యా. ఆ రాజ్యమును గూర్చిన అవగాహన లేకే ప్రభు నాయనా నిన్ను తృణీకరిస్తూ ఉన్నా, మీకు దూరంగా ఉంటున్నానయ్యా, క్షమించు ప్రభు అని అడుగుదాం. మత్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నాకు సగినావు, మత్యమైన నిత్య రాజ్యము నాకు సగినావు, మారని యేసు రాజా, మరువను నిన్ను దేవా, మారని యేసు రాజా, మరువను నిన్ను దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, నా మంచి దేవుడు, నన్ను పిలిచిన వాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభు అని అడుగుదాం. వాకింగ్ కొరకు ఒకరు ప్రార్థన చేయండి, వాకింగ్ కొరకు ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్ర, మీకు స్తోత్రం ప్రభువా.
సర్వోన్నతుడా మీ స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభువా, మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా ఇంతవరకు సహాయం చేసిందే మీ స్తోత్రంలో నాయన. ఇక మీరే ప్రభువా మాకు తోడుగా ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామ స్తోత్రములు. మీ అందరికి వందనాలండి. మరి ఈ సమయంలో కూర్చుందాం అందరం కూడా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడుతున్న దేవుని యొక్క మాటలు మనం విందాం. కాబట్టి ప్రభు మాటలు మనం వినటం అనేది చాలా మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు చాలా విలువ కలిగింది. మనము అలాంటి వాక్యాన్ని మనం ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మనం దేనిని గూర్చి మనం వింటున్నామో మనకు బాగా తెలుసు. ఆ విషయాల్లో మనం మరి అవగాహన కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవగాహన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. పోయిన వారం మనం అంటే మార్చి నెల అనుకుంటా, మార్చి నెల నుండి కూడాను మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్న 7 సంఘాలను గూర్చి 7 సంఘాలను మీకు బాగా మరల గుర్తుండేదే విధంగా చెప్తున్నాను నేను. ఎందుకు సంఘాలను గూర్చి మాట్లాడవలసి వస్తుంది అని అంటే, సంఘం నేను పచ్చిగానే చెప్తున్నాను, నా అబ్బది కాదు, అంటే నన్ను పుట్టించిన నా తండ్రిది కాదు. కాబట్టి సంఘం దేవుడిది. మీరందరూ కూడాను, మీరైనా నేనైనా మనందరం కూడా దేవుని సంబంధులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి సంబంధులు?
దేవుని సంబంధులు. కాబట్టి దేవుని సంబంధులమైన మనము
సరే, మంచిది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేని గురించి మనం మాట్లాడుకున్నాం? గొట్టాలని చెప్పట్లే ఎవ్వరికి. పోయిన ఆదివారం నేను చెప్పింది ఏంటంటే సంఘస్థాపన ఏ విధంగా ప్రారంభించబడింది, దానికి ఎవరెవరో కష్టపడ్డారు, ఎన్ని శ్రమలు అనుభవించారు, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేదో చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఏమందలే అంటే మందిరంలో ఉన్నవాళ్ళు, మందిరం వెలపట ఉన్నవాళ్ళు కూడాను రకరకాలుగా ఆలోచన చేస్తారు. కానీ నేనేమంటానంటే, నేను మందిరంలో ఉండి ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నాకే తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఎందుకంటే ఈరోజు నేను మందిరంలో ఉన్నా, ఎప్పటి వరకు ఉండాలి మందిరంలో? ఎప్పటి వరకు ఉండాలి? కీర్తనకారుడు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఎప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతానండి. మనం ఇల్లు కట్టుకున్న ఇంట్లో నువ్వు ఉండాలనుకుంటావా, లేకపోతే ఇంకెవరో ఉండాలనుకుంటారా? ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నేను ఉండలేనని వెళ్ళిపోతావా? దేనికి కట్టుకున్నాం ఇల్లు? ఉండటానికి, కుటుంబంతో కలిసి ఉండటానికి ఇల్లు కట్టుకున్నాం. అలానే మందిరం కూడా ఎందుకు? ప్రియదేవులారా, మందిరం కూడా ఎందుకనంటే మందిరములో దేవుణ్ణి ఆరాధించటానికి. హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు ఈ ఐగుప్తు దేశంలో మోషే గారు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అరణ్యంలో మందిరం ఏర్పాటు చేయటం ఏంటి? అక్కడ ఏమన్నా కట్టాడా మందిరం? అంటే ఆ దినాల్లో మందిరం ఏర్పాట్లు ఎలా ఉండేయంటే, ఇప్పుడు మీరు పోలీసులు గుడారాలు ఉంటాయి చూసారా? గుడారాలు, డేరాలు, అలాగా ఒక గుడారం వేసి దేవుణ్ణి ఆరాధించారు. ఒక గుడారం వేసి దేవుణ్ణి ఆరాధించారు. అది ఇలాగ ప్రియ సోదరి సోదరులారా, దేవుని మందిరంలో మరి ఆ యొక్క గుడారంలోనికి మరి వాళ్ళందరూ కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. అలాగ ఆరాధించే వాళ్ళు ఇశ్రాయేలీయులు. ప్రియమైన సోదరి సోదరుడా, ఒక సమస్య వచ్చినప్పుడు హన్నా ఎక్కడికి వెళ్ళింది అంటే, ఎక్కడికి వెళ్ళింది? మందిరంలోకి వెళ్ళింది. ఎక్కడుందా మందిరం? షిలోహులో ఉంది. షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్ళి తన సమస్య చెప్పుకుంది ఆమె. హల్లెలూయా. ప్రియదేవులారా, నేను అంటాను ఎందుకు ఈ మందిరం కట్టబడింది అని అంటే, ప్రియదేవులారా, ఈ మందిరంలో దేవుని నువ్వు ఆరాధించడానికి దేవుడు నీ కొరకు కట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. నీకోసం. అందుకనే కట్టబడిన ఈ మందిరంలోనికి ఫస్ట్ ఎక్కడ ఉందంటే, దేవుణ్ణి ఎక్కడ ఆరాధించామో తెలుసా? మనం ఎక్కడ ఆరాధించామో తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎక్కడ ఆరాధించాం? అభిషక్తిని గాస్పుల్ ప్రార్థన పరిచర్య దేవుడు అప్పగించినప్పుడు ఎక్కడ మొట్టమొదటగా దేవుణ్ణి ఆరాధించింది?
అమ్మా చెప్పండి ఎక్కడో ఎర్రైనా వాళ్ళ ఇంట్లో అక్కడ దేవుడు చెప్పిన తర్వాత సరే నాకు తెలీదు మీటింగ్ ఒకటి పెట్టేసాను అయిపోయింది. దేవుడు వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించు అని అన్నాడు. దేవుడు చెప్పాడు ఎట్లా ప్రభు అన్న ఒక మీటింగ్ పెట్టమన్నారు. మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత నేను కామ్గా ఉన్నా. నేను వ్యాపారం చేసుకుంటూ పని చేసుకుంటా ఉన్నా. ఆ సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వినండి వినండి వినండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు చెప్పాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే దేవుని సంఘమైన మీరు విశ్వాసంలో బలపరచబడి ఈ పరిచర్య ప్రారంభించడానికి దైవజనుడే కానీ దైవజనుడితో పాటు ఆ దినాల్లో ఉన్న కొందరు ఎంతవరకు శ్రమించారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆమేన్. సంఘ స్థాపన మామూలుగా జరగల. ఎఫెసీలో కూడా అంతే. 7 సంఘాలను గూర్చి తెలియజేస్తూ మొట్టమొదటిగా నేను ఏ సంఘాన్ని గూర్చి అంటే ఏ ఊరిలో ఉన్న దేవుని ఆ సంఘమును గూర్చి మాట్లాడుతున్నానంటే ఎఫెసీలో ఉన్న దేవుని సంఘమును గూర్చి తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎఫెసీ అనే ప్రాంతంలో ఉన్న సంఘాన్ని గూర్చి మాట్లాడాలి కదా అంటే ప్రజలారా ఈ రోజున మనం ఎఫెసీలో లేవు. ఎక్కడున్నాం? వెలగలేరులో ఉన్నాం. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎక్కడైనా ఉండు, దేవుడు నిన్ను స్థిరపరిచిన ఒక స్థలం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక స్థలములోనికి పంపించాడు. కాబట్టి ప్రియ దేవులారా చూడండి, స్థాపింపబడిన దేవుని సంఘమును గూర్చి అపొస్తలుడైన పౌలు గారు ఆ ఎఫెసీలో ఉన్న ప్రజలకు లేఖ రాస్తూ ఉన్నాడు. ఆమేన్. అదేవిధంగా ప్రియ దేవులారా ఎందుకనంటే ఆ ఎఫెసీ అనే ప్రాంతంలో ఉన్న దేవుని సంఘము ప్రియ దేవులారా చెదిరిపోకూడదు. ఆమేన్. దేవుని సంఘము అట్టడుగులోకి వెళ్ళిపోకూడదు. దేవుని సంఘము విశ్వాసములో నుంచి తొలగిపోకూడదు. దేవుని సంఘము ప్రియ దేవులారా పొందిన మారు మనసుని విడిచిపెట్టకూడదు. ఇదిగో ఆ ప్రాంతంలో ఉన్న దేవుని సంఘము ఎలాగుండాలంటే బలముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలంట? బలముగా ఉండాలి. చూడండి ఎంతమందితో ఎఫెసీలో సంఘం ప్రారంభించబడింది? ఎంతమందితో? 12 మంది. ఆమేన్. ప్రియదేములారా ఈ మాటను మనం ఎక్కడ చూస్తామంటే ఎక్కడ చూస్తాం? అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము అమ్మా 7వ వచనం నుంచి మనం చూస్తాం. 7వ వచనం చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 19వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్. హల్లెలూయా. చాలు. 18వ అధ్యాయం 19వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించాడు. అక్కడ మీరు రాసుకోండి విషయాలని. ఎందుకంటే నీ దగ్గర వాక్యము రికార్డెడ్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చదువుకోవాలి. ఇది పదే పదే నువ్వు చదువుకోవటం వలన విశ్వాసంలోంచి నువ్వు తొలగిపోవు. ఆమేన్. నువ్వు పదే పదే చదవటం వల్ల అందుకనే కీర్తనకారుడు ఆ కీర్తనల గ్రంథంలో ఉంటుంది 1వ కీర్తన 3వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. ఆమేన్. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చూడండి చెట్టు ఎలాగ ఎదిగిద్దో అలాగా ఫలిస్తారు. ఆత్మీయంగా ఫలించాలి. ఫలించడం అంటే ప్రదేమిళ్ళరా ఏదో కోట్లు సంపాదించుకోవటం కాదు. ప్రదేమిళ్ళరా
మనము ఆ విధమైన సంపాదన చూడొద్దు, ఆ విధమైన ఆశీర్వాదం కాదు. ఏంటి అది దేవుడు ఎలాగివ్వాలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు తగిన సమయం అందు. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ప్రియమిలారా, అరణ్యంలో 40 సంవత్సరాలు నిజంగా ఇశ్రాయేలు యొక్క చెప్పులు అరిగిపోలేదంట. ఆమేన్, హల్లెలూయా. వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు ఏంటి పాత ఏంటంటే పాత అయిపోలా. వారి బట్టలు మురికి పట్టలేదండి వారి బట్టలు. అంతేకాదు ప్రియ సోదరి సోదరులారా, చూడండి, వారు ఏంటి అక్కడ అరణ్యంలో వారు వ్యవసాయం చేశారా? వ్యవసాయం చేసి ఏంటి మరి యొక్క పంటను పండించారా అంటే అది కూడా కాదు. 40 సంవత్సరముల అరణ్యంలో ఏంటి ఇజ్రాయెల్ని పోషించిన దేవుడు ప్రజెంట్లా నిన్ను పోషించడా? దేవుడు ఇస్తాడు, ఆయన పోషణకర్త, నిన్ను పోషిస్తాడు. అయితే ప్రియ దేవుడారా, నువ్వే విధమైన ఆశీర్వాదాన్ని కోరుకోవాలి ప్రియ దేవుని సంగమా? దేవుని మందిరములో నీవు ఒలివల మొక్క వలె ప్రియ దేవుడారా ఉండాలి. ఆమేన్. దేవుని మందిరములో దేవుని యొక్క సంఘములో ప్రియ దేవుడారా నువ్వు ఎలాగుండాలంటే ఎలాగుండాలి? ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ఆమేన్. ఎలాగుండాలి దేవుని మందిరంలో? ఏంటి ప్రియదేవులారా, నేను చూసినప్పుడు ఇది ఈ రోజున ఈ సంఘంలో ఉంటుంది, ఈ మందిరంలో ఉంటుంది, రేపు ఆ మందిరంలో ఉంటుందని అనిపించుకోకూడదు. అర్థమవుతుందా మీకు? ప్రియదేవులారా, దేవుని యొక్క వాక్యం ఇది. ఒక్కోసారి ఒక ఆయన నాకు బాబాయ్ వరుస అవుతాడు. ఆయన పేరు ప్రీనాథం. అయితే ఆ బాబాయికి ఒక చోట స్థిరత్వం ఉండేది కాదు. ఈ రోజున ఈ ఊరిలో ఉంటే, ఈ రోజున విజయవాడలో ఉంటే, రేపు సిలకలూరుపేటలో ఉండేవాడు. అంటే ఒక నెల విజయవాడలో ఉంటే ఇంకొక నెల సిలకలూరుపేటలో ఉండేవాడు. ఏంటి సరే, ఒక నెల సిలకలూరుపేటలో ఉన్నాడంటే మరొక నెల గుంటూరులో ఉండేవాడు. జాగ్రత్తగా వినండి, ఇది అబద్ధం కాదు, నిజం ఇది. గుంటూరులో ఉన్న తుఫాన్ నగర్లో ఉండేవాడు. అయితే మళ్ళీ అక్కడ ఉన్నాడంటే మళ్ళీ ఏంటి ఇంకొక నెల లేదా 2 నెలలు లేదా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నాడంటే ఏంటి దక్షిణాదిలో ఉండేవాడు, ఒంగోలులో ఉండేవాడు. ఇప్పుడు ఆయనకి పెట్టిన పేరేంటో తెలుసా? ఏమని పెట్టారంటే ఏంటి మేమందరం కలిసి, అంటే నాకన్నా పెద్దోళ్ళు పెట్టారు, ఇంటింటి పోయిగాడని పెట్టారు. ఏమని పెట్టారు? ప్రతింబిలరా చూడండి, ఎందుకని వచ్చిందంటే వాడికి ఏమి లేదంట, ఏమి లేదు, స్థిరత్వము లేదు. కుటుంబాన్ని ప్రతింబిలరా భార్యను పిల్లల్ని వెంట పెట్టుకొని ఏంటి ఒక 2 నెలలు లేదా 3 నెలలు, 1 సంవత్సరము, 6 నెలలు ప్రతింబిలరా ఒక ఊరిలో ఉంటే ఏంటి మరొక సంవత్సరంలో మరొక ఊరిలో, మరొక సంవత్సరంలో మరొక ఊరిలో, ఇలాగ ఊరికి కూడా పోయి పెట్టేవాడు. ప్రియ దేవుడారా, ఇదిగో అందుకనే ఏంటి ప్రియ దేవుడారా అట్టటి వారిని ఏమంటారంటే స్థిరత్వము లేనివారు. ఇప్పుడు సంఘానికి, దేవుని సంఘానికి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? స్థిరత్వం కావాలి. ఆమేన్, హల్లెలూయా. స్థిరత్వం అనేది సంఘానికి అవసరం. స్థాపింపబడిన సంఘము అండ్ అక్కడ ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అక్కడుండి ఏంటి సువార్తను ప్రకటించి ఏంటి విశ్వాసుల్ని సంపాదించాడు. ఆమేన్. ప్రియదేవులారా, ఆయన ద్వారా దేవుడు అనేకమైన అద్భుతములు మనం చూస్తూ ఉంటాం.
చూడండి ప్రియ దేవులారా, 11వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 14వ వచనాన్ని చూద్దాం. ప్రధాన యాజకుని కుమారులు కూడాను ఏంటి మేము కూడా చేస్తామన్నట్లుగా వెళ్ళి దయ్యముల చేత తన్నులు తిన్నారు. అవునా? దయ్యముల చేత తన్నులు తిన్నారు. 14వ వచనం మనం చూస్తే, ప్రజలారా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో ఏంటి, ఇదిగో ప్రధాన యాజకుని కుమారులు మేము కూడా చేయగలమని చెప్పేసి అని వెళ్ళి దెయ్యాల మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే ఏంటి, అవి వీళ్ళ బట్టలు ఓడదీస్తాను నేను అంట. వారు అక్కడి నుంచి గాయపరచబడి వెళ్ళిపోయారు. అయితే ప్రజలారా 18వ వచనాన్ని మనం చూస్తే, 18వ వచనం ఒక్కసారి చదవండి ఈ మాటని. ఏంటి, విశ్వసించిన వారు అనేకులు వచ్చి ఏమిటి తాము చేసిన వాటిని ఏమిటి తెలియజేసి, మరియు ఏంటి మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఏంటి అనేకులు తమ పుస్తకములు తెచ్చి ఏంటి అందరి ఎదుట వాటిని చింపివేసి ఏంటి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి హల్లెలూయా. మంచి దేవునికి స్తోత్రం. చదువమ్మా ఇప్పుడు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఏంటి, మాంత్రిక విద్యను అభ్యసింపజేసిన వారు అనేకులు ఏంటి వారు పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని ఏం చేశారంట, ఇక మాకు అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం అవసరం లేదంట, వీటితో మాకు అవసరం లేదు. ప్రియదేవులారా, వాటిని కాల్చివేసేశారు. అయితే 21 నిమిషం, ఇదంతా కూడాను ఏంటి దేవుడు అక్కడ చేస్తున్న కార్యాలు దేనికంటే సంఘ స్థాపన కొరకు దేవుడు తన దాసులైన అపోస్తులైన పౌలు గారిని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, అపోస్తులైన పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఏం చేశాడట, అక్కడ అనేకమైన మహత్కార్యములు చేశాడు. ప్రజలారా, అవన్నీ చూసిన వారు ఏంటి నిజమైన మారు మనసు పొందారు. వారిలో మాంత్రిక విద్యను అభ్యాసింపజేసిన వారు కూడా ఉన్నారు. వారు ఏం చేశారంటే ఏంటి, ఇదిగో సత్యాన్ని గుర్తెరిగారు. వాళ్ళు అసత్యాన్ని విడిచిపెట్టేశారు. అసత్యాన్ని విడిచిపెట్టారండి, సత్యాన్ని గుర్తెరా. ఇడిదిరకండి, నాకు వెళ్తే వాడితో ఆటలొద్దు, వాడిని ఆడుకున్నాడు, వాడికంటే మీరు పెద్దోళ్ళుగా. అసత్యాన్ని విడిచిపెట్టారు, సత్యమును ప్రజలారా వారు ఏం చేశారంట, పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సత్య మార్గంలో వారు నడుస్తూ ఏంటి అసత్యాన్ని విసర్జించేసి ప్రజలారా ఉంటున్న సమయంలో ఏంటి ఇంకా అనేకులు కూడాను ఏంటి ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట, ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. మనము ఇదే 19వ అధ్యాయము 24 నుంచి 41 వరకు చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఏంటి, ఇదిగో కమసాలి అనే ఒకడు ఏంటి ప్రజలారా గొడవలకు కారణమైపోయాడు. దేవుని సంఘమును దేవుడు తన సంఘాన్ని తన దాసుల ద్వారా, తన దాసుల సువార్త ద్వారా ప్రకటింపజేస్తూ సంఘాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. రాజ్యాన్ని కడుతున్నాడు. అక్కడ ఏం కడుతున్నాడండి, రాజ్య స్థాపన జరుగుతుంది అక్కడ. ఆమేన్. అక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటంట, దేవుని రాజ్యం అంటే ఏంటి, ఎక్కడుందా మాట, నేను పోయిన వారం చెప్పాను అమ్మా. రోమా
చదవండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట చూడండి ప్రియమైన, దేవుని రాజ్యము ఏం కాదంట ఏంటి? భోజనము కాదు. ఏంటి? దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానము కూడా కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి. అంటే ఇప్పుడు ఎఫెసీ అనే ప్రాంతంలో ఏమి లేదు, ఏమి లేదు అక్కడ. ఏం చెప్పరు, మాట్లాడరే, అది గట్టిగా చెప్పాలి. ఏమి లేదంట అక్కడ, నీతి లేదు. ప్రియదేములారా చూడండి, వారు ఎలాగున్నారంటే వాక్యమునకు వ్యతిరేకంగా నీతి మాలిన వారిగా ఉన్నారు. ఎఫెసీ అనే ప్రాంతంలో ఏంటి? నీతి లేదు. తర్వాత ఏం లేదు? ప్రియదేములారా వారికి సమాధానము లేదు, వారికి సమాధానము లేదు. తర్వాత ఏమి లేదంటే ఏంటి? వారందరికి కూడాను ఆనందము లేదు. చూడండి, బైబిల్ గ్రంథం ఒకే ఒక మాట చెప్తుంది, ఎవరైతే నిజమైన మారు మనసు పొందుతారో ఏంటి? నిజమైన మారు మనసు కొరకు, నిజమైన మారు మనసు కావాలనుకునే వారి దగ్గర ఏంటి? నీతి ఉంటుంది. అంటే దేవుని రాజ్యానికి సంబంధించింది అది. ఆమేన్. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. భోజనాలు ఉండయా? భోజనాలు ఉంటే మీటింగ్కి వస్తాం, భోజనాలు ఉంటే స్తుతి ప్రార్థనలకు వస్తాం, అంతేనా? భోజనాలు ఉంటేనే. ప్రియదేములారా, అది పరిచర్యలో ఒక భాగం అయితే అవ్వచ్చేమో, కానీ అది మాత్రం దేవుని రాజ్యము కాదు. అది పరిచర్యలో ఒక భాగము. యేసు ప్రభువు చెప్పాడు, మీలో ఎవరైనా సరే ఆకలి కొలిగి ఉన్నారా, ఇగో వానికి అన్నం పెట్టమన్నాడు. కానీ ప్రియదేములారా, అది దేవుని రాజ్యం కాదు, పరిచర్యలో ఒక భాగము. కాబట్టి ప్రియదేములారా, దేవుని రాజ్యం అంటే భోజనము పానీయము కాదు, కానీ దేవుని రాజ్యం అంటే నీతి. అంటే ఇప్పుడు ఎఫెసీ అనే ప్రాంతంలో ఏమి స్థాపించబడాలంటే దేవుని రాజ్యము స్థాపించబడాలి. దేవుని రాజ్యం అంటే నీతి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? నీతి. కాబట్టి సువార్త ప్రకటింపబడక ముందు ప్రియదేములారా నీతి అంటే వారికి తెలియదు. అందుకని వారు అన్యాయంగా, మాంత్రికులు ఏం చేస్తారండి? మాంత్రికులు అసలు మాంత్రిక తత్వం అనేది ఎందుకు? ఒకరిని నాశనం చేయటానికేగా. చెప్పరే, మాంత్రిక విద్యను అభ్యాసింపజేసే దేనికి? దేనికండి? చూడండి ప్రియదేములారా, ఈ మాంత్రిక తత్వం అనేది వాడి యొక్క సంపాదన కోసం, ఎదటి వాడి యొక్క నాశనం కోసమేది. కాబట్టి ప్రియదేములారా చూడండి, ఈ మాంత్రిక విద్యను అభ్యాసింపజేసేవారు వారు పుస్తకాలని సువార్త విని అద్భుతాలను చూసి అమ్మో దేవుడు గొప్పవాడని ప్రియదేములారా వారు బుద్ధిహీనతను విడిచిపెట్టి ప్రియదేములారా వారు ఏం చేశారంటే ఏంటి? ఇదిగో వాటిని తీసుకొచ్చి తగలబెట్టేశారు, కాల్చివేశారు. అయితే ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యొక్క రాజ్యము అక్కడ స్థాపించబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం కనుక దేవుడు ఇలాంటి వారిని అక్కడ మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను 8 సంవత్సరాల వరకు ఎవరు కూడా మారు మనసు పొందలే. ఎవరైనా వాళ్ళ ఇంట్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నా, ప్రభు అన్నాడు నాతో, నేను ఇందాక చెప్పి ఆఫ్ చేశాను ఆ మాటని. ఏమన్నాడంటే, సువార్త పెట్టేశాను, అయిపోయింది, నేను నా వ్యాపారం చేసుకున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ప్రభు అంటున్నాడు, బియ్యం కడిగావు, పొయ్యి మీద పెట్టావు, దాని కింద మంట ఎవరేస్తారు అని అన్నాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెడితే
ఏంటి తినేయొచ్చా? ఉడకాలి. అది ఉడకాలంటే కింద మంట ఉండాలి. మంట ఉండాలి. ఇప్పుడు మంట లేకపోతే ఏమైపోతాయి? నాని బియ్యం పాడైపోతాయిగా. కాబట్టి ప్రియ దేవులారా, ప్రభువు ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది ఇక్కడ ఏంటి అందరి జీవితాల్లోనికి వెళ్ళాలి. అందరి యొక్క జీవితాలు మార్చబడాలి. అందరికీ దేవుని యొక్క వాక్యము ఏంటి బలమిచ్చేదిగా ఉండాలి. ఒట్టి బియ్యం తింటే బలం వస్తాయా? ఒట్టి బియ్యం తింటే ఏమొస్తాయి? ఏమొచ్చింది? రక్తం కూడా ఇరిగిపోద్దంట. అవునా కదా? ఆ బియ్యాన్ని ఉడకబెడితేనే దానివల్ల మనకి మంచిది. సరే, ఇది ఎంత కూడా ఇప్పుడు నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఏంటి అనేకుల్లోనికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అనేకుల్లోనికి వెళ్ళాలి దేవుని యొక్క వాక్యం. అందుకని ప్రియ దేవులారా, దేవుడు తన మాటలను ఏంటి వినిపింపజేశాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టావు, దాని కింద మంట ఎవరు వేస్తారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ మంట అంటే మరి దేవుని యొక్క వాక్యమే ఏంటి. చూడండి ప్రియ దేవులారా, ఆయా సందర్భాలను బట్టి మనం ఆ మాటని ఏంటి ఆత్మీయంగా మనం మలుచుకోవచ్చు. అయితే ప్రార్థన, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన సరే, ముందు మొట్టమొదటిగా నేను రావాలి. ఇంక ప్రభు చెప్పాడు అంటే సువార్తను ప్రకటించేసావు, వచ్చేసావు. ఇక అక్కడ ఎవరు చేస్తారు పని? ఎవరు చేస్తారయ్యా? ప్రభు నన్ను ప్రశ్నించాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఇక సరే, మొత్తం మీద ఏంటి బయలుదేరి సువార్త ప్రకటన కోసం బయలుదేరి వస్తాను. ఒక బుధవారం, డేట్ నాకు గుర్తులేదు, నేను రాసుకోలేదు, కానీ వారం గుర్తుంది. ఒక బుధవారం. అప్పుడు నా దగ్గర SD బండి ఉంది. మీ అందరికి బాగా తెలుసు, అది నేను వేసుకొచ్చినప్పుడు SD డుబ్ 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 అని మోత వచ్చేది బండి. ఎంతమందికి తెలుసు అది? నేను వేసుకొచ్చినప్పుడు చూసారా? సరే, అది వేసుకొని వస్తామన్న సమయంలో వచ్చేసి వెళ్తున్నాం రిటర్న్లో నైట్ టైం. ఖచ్చితంగా మన జక్కంపూడి దగ్గర పప్పుల మిల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళేసరికి బండి ఆగిపోయింది. టైం దగ్గర 12 దాటింది అనుకుంటా. బండి ఆగిపోయింది. బండి వంచి ఇలా లేపబోతున్నా, వెనకాల ఒక చెట్టు ఉండేది అక్కడ, దాని పక్కనే. మొన్న ఈ మధ్య కొట్టేశారు దాన్ని. నిద్రగా నేర్చెట్టు అనుకుంటుంది, నాకు అది పెద్ద గుర్తు. నిద్రగా నేర్చెట్టే. ఆ చెట్టు దగ్గర నుంచి ఇంతలో రాయ ఎవరో విసిరారండి. నేను ఇలా బండి ఇలా వంచి, ఆయిల్ అయిపోయింది, ఇలా వంచి ఇలా లేపుతున్న సమయంలో అది ఖచ్చితంగా నా మీద నుంచి బండి అవతల పడింది రోడ్డు మీద. నల్లిబాబు అని మొన్నే చనిపోయాడు పిల్లోడు. బండి మీద కూర్చొని వెంటనే స్టార్ట్ చేసిన బండి ఎక్కడ అన్న. ఇక అంతే, మళ్ళీ పాములు కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత బండి అయిపోయింది. ఆయిల్ లేదుగా. ఆ ప్రమాదకరమైన స్థలం దాటేశాం. అక్కడ ఏం జరిగేదో మొత్తం మీద మాకు తెలీదు. సువార్త విషయంలో పడిన శ్రమ, ఆమేన్, పడిన కష్టము ఏంటి, పొందిన ఇబ్బందులు. అభిషక్తిని గాస్పుల్ గలగలేరులో ఈ మందిరం కట్టబడింది, విశ్వాసులు చేర్చబడ్డారంటే ఏంటి మాయ మాటలకు కాదండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతో శ్రమ ఉంది. అందుకనే సంఘాన్ని హెచ్చరించవలసిన అవసరం దైవజనుడుగా నాకుంది. ఆమేన్, హల్లెలూయా. మందిరము స్థాపింపబడటానికి, ఆ మందిరంలోనికి విశ్వాసులు రావటానికి దైవజనులు ఎంత ప్రయాసపడ్డారో ఏంటి, దైవజనులతో పాటు ఆనాడు ఉన్న విశ్వాసులు ఎంత శ్రమించారో, ప్రజలారా ఎన్ని నిద్రాహారాలు మానేశారో ప్రజలారా అనుభవించిన వ్యక్తికి మాత్రమే తెలిసిద్ది. ఆమేన్,
వేరే వాళ్ళకి తెలియదు. అందుకని ఒక మాట అంటూ ఉంటాను, ఏంటంటే తల్లి బాధ ఎవరికి తెలుసా అంట, పిల్ల బాధ ఎవరికి తెలుసు అంట. అది నాకు చెప్పటం రావట్లా. మీరు స్త్రీలు బిడ్డను ప్రసవించేటప్పుడు మీరు పొందుతున్న నొప్పులు అవి మాకు తెలుసా? మాకు తెలుసా? మగోళ్ళు పక్కన అంటూ ఉంటారు, అటు వెళ్తారు, ఒకవేళ టీ తాగుతారు లేదా అన్నం తినేస్తూ ఉన్నారు. కానీ మీరు పడే ఇబ్బంది మామూలు కాదు. పొట్ట పట్టుకొని అసలు నడవలేక ఉంగిపోయి అంత బలిష్ఠులైన వాళ్ళు కూడా నా సమయంలో అంటే ఎంత బిడ్డన కనటానికి మీరు ఎంత ప్రయాసపడ్డారండి. మామూలు శ్రమ కాదు ఇది. అవన్నీ కూడాను ఏంటి, ఒక్కోసారి అంటే నాకు నేను చెప్తున్నానండి, అమ్మగారు నొప్పులు పడేటప్పుడు నాకు తెలియదు, నేను లేను. కానీ నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, మా చెల్లిని డెలివరీ అవుతున్నప్పుడు మా అమ్మ పడిన నొప్పులు నా కళ్ళతో నేను చూసా. ఆమె నిజంగా ఇలా గోడ పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏడ్చుకుంటా, పొట్ట ఒక చేతితో పట్టుకొని ఇట్లాగా నడుము పట్టుకొని, నాకు బాగా తెలుసు అది. అంటే ఆ సన్నివేశం చూశాను, కానీ ఆ నొప్పులు ఎలా ఉంటాయో నాకు తెలీదు. అది ఎవరికి తెలుసు? అందుకని అంటారు, గొడ్డు మోతోడికి ఏం తెలుసు పిల్లల బాధని. అవునా కదా? పిల్లల కన్నోళ్ళకేం తెలిసిందండి పిల్లల బాధ, లేకపోతే బిడ్డల కన్నా తల్లి బాధ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏమా ఎవరికి తెలుసు? బిడ్డలను కనని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మా పిల్లల్ని ప్రసవించేటప్పుడు నొప్పుల బాధ మీకు తెలుసా అంటే ఏమంటారు? నాకేం తెలుసు అంటారు. అదే కన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి అప్పుడు వెళ్ళి అడిగితే ఆ తల్లి ఏమనిద్ది చెప్పండి? అమ్మో ఆ బాధ మామూలు బాధ కాదయ్యా, మామూలు బాధ కాదు అమ్మమ్మ, నేను మాత్రం బాగా కష్టపడ్డానమ్మ ఇన్ని గంటానికి అంటారు కొంతమంది. ఇన్ని గంటానికి దీని గంటానికి చాలా కష్టపడ్డా. అవును, అపొస్తలులైన పౌలు గారు కూడా ప్రియ దేవులారా ఎఫెసీలో సంఘ స్థాపన కోసం ఎంత కష్టపడ్డాడు తెలుసా? 3 సంవత్సరాలు. హల్లెలూయా, 3 సంవత్సరాలు. ప్రియమైన సోదరులారా, అపొస్తలులైన పౌలును చంపటానికి సిద్ధమైపోయినప్పుడు అపొస్తలులైన పౌలుని రానివల ప్రాంతానికి నాటకశాలలోనికి రానివల ఆప్ చేశారు. అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా, ఆగిపోయా అన్నారు. ఆగిపోయారు. ప్రియదేంబిళ్ళరా, అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రియ సహోదరుడా, సమస్యలు అక్కడ ఆయన వెళ్ళకముందే ప్రారంభమైనవి. ఆ తర్వాత ఆ అల్లరి అణిగిపోయిన తర్వాత, అల్లరి ఆగిపోయిన తర్వాత ప్రియదేంబిళ్ళరా మరలా అపొస్తలులైన పౌలు గారు చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి 20వ అధ్యాయము, అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17వ వచనం. ఎఫెసీనకు వర్తమానము పంపి, ఎఫెసీనకు వర్తమానం పంపి. ఏంటమ్మా ఎవరినంట? అది మెన్షన్ చేయండి. అక్కడ సంఘము అనే మాటను అక్కడ రాయబడి ఉందా లేదా? చూడండి ప్రియదేవులారా, ఎఫెసీనకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి వచ్చినప్పుడు వారితో ఇట్లా చెబుతున్నాడు. సంఘ పెద్దలను పిలిచి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమనంటే అక్కడ ఆయన ఎన్ని సంవత్సరాలుండి శ్రమ పొందాడో ప్రియదేవులారా ఇప్పుడు సంఘమును గూర్చి అదిగో ఆ సంఘ పెద్దలు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు
ప్రతి మందిరములో ఉన్న ప్రతి సేవకుడు కూడా ఏంటి ఈ అంచె దినాల్లో, మరి ముఖ్యంగా ఈ అంచె దినాల్లో మీకు అర్థం కావట్లా, ఈ సువార్త మూయబడే స్థలము, ఆ మూయబడే సమయము ఆసన్నమైంది. ప్రియమిత్రులారా, ఇది ఎక్కడ ఎలాగ ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు, కానీ గడియల దగ్గరగానే ఉన్నాయి. ఇంకోటి చూస్తే ప్రభు చెప్పినట్లుగా ప్రభు రాకడకు ముందు భూకంపాలు కలుగుతాయి అని అన్నాడు. మొన్న ఈ మధ్య ఎక్కడ రష్యాలో ఏంటి ఎక్కడ వచ్చిందంట భూకంపం? సముద్రంలో వచ్చిందంట. రష్యాలో భూకంపం ఎక్కడొచ్చింది? సముద్రంలో వచ్చింది. చాలా ప్రమాదకరమైందండి. అంతటితో ఆగిపోద్దా? నీ మాట నా మాట నిరర్ధకం కామొచ్చేమో కానీ దేవుని మాట నిరర్ధకం కాదు. అందుకనే ప్రియమిత్రులారా, ఇవాళ చాలామంది విశ్వాసులు ఏంటి దేవుని మందిరములో ఏంటి నిలకడగా ఉండాలి. యథార్థవంతులకే పరలోక రాజ్యం, అంతేగాని తప్పడడిగేసే వాళ్ళకి కాదు. అర్థమైందా మీకు? తొట్టిల్లిపోయే వారికి కాదు, పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి మాత్రం కాదు. క్రైస్తత్వానికి ఉన్న లక్షణాలను బట్టి ఎవరైతే దేవుని రాజ్యముగా స్థాపింపబడతారో ప్రియమిత్రులారా, వారికి మాత్రమే ఏంటి పరలోక రాజ్యములో ఏంటి వారసత్వం. హల్లెలూయా. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏంటి ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలకు వర్తమానం పంపించి ఏంటి చూడండి, అక్కడ వారితో ఏమని చెప్తున్నాడంటే, చదవండి ఇప్పుడమ్మా. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము నేను అక్కడ ఉన్నంతకాలం ఆ 3 సంవత్సరాలు ఎలాగ నడుచుకుంటునో ఏంటి మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు అమ్మా పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుతునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది ఏంటి ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను అమ్మా బహిరంగముగాను ఇంటింటను సత్యసువార్తని బహిరంగముగా ఇంటింట తెలియజేశాడంటే ఎవరో? పౌలు గారు. ఎవరికి చెబుతున్నాడు ఇప్పుడు? ఏంటి చూడండి, ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలను పిలిపించి ఆ సంఘ పెద్దలకు చెబుతున్నాడు, బాయ్ నేను ఎలాగున్నానో మీకు తెలుసు కదా. నేను ఆ రోజున అక్కడ కాలు పెట్టిన అదిగో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఏ విధంగా అక్కడ మీ మధ్యన నడుచుకున్నానో మీకు తెలుసు కదా. కాబట్టి ఇదిగో ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వంశీ హల్లెలూయా. నేను ఎలాగ నడుచుకున్నానో మీకు తెలుసు. చదవండి అమ్మా ఇప్పుడు. ఇంటింటను నేను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తును యూదులకును మీకు తెలియను. చెప్పు, చదవండమ్మా. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు
బంధింపబడిన వాడనై తెలీదు. ఉన్నది తెలియజేయను. ప్రియమైనది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటున్న వారులారా, చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘ పెద్దలను పిలిపించి వారితో ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 28వ వచనాన్ని మనం చూసినట్లయితే 24వ వచనంలో ఆయన ఏమంటాడంటే, అయితే నేను దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చిన ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించిటిని మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖమును చూడరని నాకు ఇప్పుడు తెలియను. ఇదిగో నేను, ఎందుకంటే నా కోసం కుట్రదారులు పొంచున్నారు, వాళ్ళు నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి పౌలు భక్తుడు వారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 24వ లేకపోతే 28వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. సంఘ పెద్దలకు చెబుతున్నాడు. ఎవరికండి? సంఘ పెద్దలకు, సంఘములో ఉన్న సభ్యులకు. ప్రియమిత్రులారా, చాలా అవసరమైన విషయాలు ఇవన్నీ కూడా. మనం ఏమనుకుంటామంటే ఏంటి అని త్రోసిపుచ్చేస్తూ ఉంటాం. త్రోసిపుచ్చే విషయాలు కాదు ఇవి. హల్లెలూయా. చెడును త్రోసిపుచ్చు, అబద్ధాన్ని త్రోసిపుచ్చు, మోసాన్ని త్రోసిపుచ్చు, దొంగతనాన్ని త్రోసిపుచ్చు, అన్యాయాన్ని త్రోసిపుచ్చు. అంతేగాని ప్రియమిత్రులారా, న్యాయమును, కనికిరమును, లేకపోతే సమాధానమును, లేకపోతే ప్రియమిత్రులారా ఇదిగో దేవుని సంబంధమైన ప్రియమిత్రులారా దేవుని రాజ్యమును గురించిన విషయాలను మాత్రం నువ్వు త్రోసిపుచ్చకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా, దేవుని సంఘము స్థిరంగా ఉండాలి. స్థాపింపబడిన సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘము నిజంగా ఎలాగుండాలంటే ప్రియమిత్రులారా, అది స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలని దేవుడు ఏం చేస్తారంటే ఆ సంఘానికి ప్రియమిత్రులారా దేవుడు ఆ సంఘ పెద్దలను పిలిపించి వారికి అపోస్తలుడైన పౌలు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. బాయ్, ఇది మామూలుది కదయ్యా, దేవుడిదయ్యా సంఘం, దేవుడు సంఘం ఇది. ఇగో 3 సంవత్సరాలు నేను అక్కడ ఎలాగ పనిచేశానో మీకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 సంవత్సరాల్లో మీరు స్థాపించబడ్డారు, చక్కగా మీరు స్థిరంగా ఉండాలని ఇదిగో నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పుతూ ఆయన ఏమంటున్నాడంటే 29వ వచనానికి వద్దాం. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన త్రోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషుల్లోనూ ఆ మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్ళు విడుచుచు
ఏంటి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన అక్కడ పరిచర్య చేసింది? 3 సంవత్సరాలు. రాత్రింబవళ్ళ కూడా కన్నీరు విడుచుచు బహుధైర్యముగా ఏంటి సత్యమును సరిగా తెలియజేసి అక్కడ స్థాపించిన సంఘము ఏమవకూడదంట? చెదిరిపోకూడదు. వాడి వీడు వచ్చేసి వీడ్చుకొని వెళ్ళిపోకూడదు. ఎవరంట వీళ్ళు? ఏంటి ప్రజలారా, ఏంటి ఘోరమైన త్రోడేళ్ళు. ఇవాళ దేవుని మందిరము చీల్చబడుతుందంటే ప్రజలారా, చీల్చేవాడు ఎవరండి? స్థాపింపబడిన మందిరములో ఉన్న విశ్వాసులను కాయుటకు ఎవరు బాధ్యత? ఒక్కోసారి మీరు అంటారు, అయ్యగారు చూసుకోవాలి అదంతా అంటారు, పాస్టర్ గారు చూసుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఆ సంఘ పెద్దలను పిలిపించి ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? సంఘ పెద్దలకే చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. అబ్బాయ్, నేను పరిస్థితి నాది ఇది, ఇక నేను మరలా మీ దగ్గరికి వస్తానో రానో తెలీదు, కాబట్టి ఇగో నా కోసం బంధకాలు పొంచి ఉన్నాయి, కాబట్టి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదయ్యా, కాబట్టి మీరు మాత్రం ఆ ఎఫెసు అనే ప్రాంతంలో, మీ ప్రాంతంలో ఉన్న ఏంటి ఆ సంఘాన్ని కాయవలసిన బాధ్యత మీదే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘ బాధ్యత ఎవరిదండి? ఎవరైనా తొలగిపోతుంటే వాక్యాన్ని చూపించాలి, అవునా కదా? తొట్టిల్లిపోతుంటే, పడిపోతే ఏంటి మాయ మాటలకు చాలామంది తొలగిపోతుంటే ఏం చేయాలి ఇప్పుడు? మనకెందుకులే, అయ్యగారికి పట్టట్లేదంటే ఏంటి పాస్టర్ గారికి ఒక్కడికేనా? దేవుడు ఎవరిని ఇస్తున్నాడు? హల్లెలూయా. ఇంటింటికి వెళ్ళి వ్యర్థమైన విషయాలు చెప్పటం కాదు, అవసరమైన సందేశాన్ని మంచిగా బోధించు. హల్లెలూయా. అవసరమైన విషయాలను చెప్పు. నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావు, నీ ద్వారా ఇంకొకళ్ళు బలపరచబడతారు. హల్లెలూయా. కాబట్టి సంఘ క్షేమమును గూర్చిన సందేశం దేవుడు అందిస్తాడు. కాబట్టి సంఘ స్థాపన చాలా ప్రాముఖ్యమైంది. సంఘ స్థాపన కోసం ఎంతమంది ఏంటి ప్రజలారా కష్టపడ్డారంటే చాలామంది కష్టపడ్డారు, ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగనే వెలగలేరనే ఈ ప్రాంతంలో కూడా అభిషక్తిని గాస్పుల్ ప్రార్థన మందిరంలో ప్రజలారా నేను ఇందాక చెప్తూ ఆఫ్ చేశాను. ఎర్రైనాళ్ళ ఇంట్లో మొట్టమొదటగా ఏంటి పరిచర్య ప్రారంభించబడింది. ఏంటి ఆ ఇంట్లో మరి ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. శారదా అని నేను ఒక్కనే డ్రమ్ము తీసుకొని పాటలు పాడుకుంటూ ప్రార్థన స్టార్ట్ చేసి ఏంటి కొట్టేవాడిని. దానికంటే ముందు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మేము వెళ్తున్నామండి చర్చి కంటే, మళ్ళీ వాళ్ళని నేను పిలవాలా ఏంటి సరే నేను చెప్పేసాను. కొంతమంది దగ్గరికి వెళ్తే కింద నుండి పైదాకా చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా రకరకాలుగా సరేలే ప్రభు అనుకొని నేను వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఒక 10 పాటలు 15 పాటలు పాడిన తర్వాత ఏంటి ఇంకెవరో రాలేదుగా, ఎందుకు ప్రభు ఇక నేను వెళ్తానంటే దేవుడు అనేవాడు గోడకు చెప్పు వాక్యం అనేవాడు. సరే గోడకన్నా చెబుదామని ప్రార్థన చేసి ముగించే లోపల ఒక్కళ్ళు వచ్చే వాళ్ళలో ఒక ఆయన ఇసాక్ గారు ఉన్నాడు, సుకుందోల నాన్న. ఆయన కూడా వచ్చి కూర్చునేవాడు. ఆ దినాల్లో వాక్యం వినేవాడు. ప్రతిబిడ్డారా ఏంటి అలాగా ఏంటి కన్నమ్మ గారు వచ్చి వాక్యం వినేది, సువార్తమ్మ గారు వచ్చి వాక్యం వినేది. ప్రతిబిడ్డారా ఇదిగో ఇలాగ సలోమి గారు ఏంటి ప్రతిబిడ్డారా ఇలాగా ఇక అక్కడి నుండి ఏంటి ఆ తర్వాత ఎక్కడంటే మన ఎమ్మెల్యేం గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు అప్పుడు పుల్లమ్మాయి గారు వీళ్ళందరూ కూడాను ఏంటి సంతోషం గారు వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చి అక్కడ సహకరించే వాళ్ళు ప్రార్థన జరుగుతూ ఉండేది. 2 వారాలే జరిగింది అక్కడ. ఆ తర్వాత ఒక రోజున ఏంటి లోపల పెట్టిన ఆ మైకులు ఆ యాంప్లిఫైర్ అన్నీ కూడా బయట పడేసిందంట సువార్తమ్మ గారు. అదే మన ఎమ్మెల్యేం గారు వల్ల ఆడబిడ్డ నాకు ఫోన్ చేశారు. మరి ఏం చేద్దామంటే ప్రతిమలారు అప్పుడే ఆ ఎదురుగా ఉన్న ఆ చంటమ్మ గారు ఇంటి ఎదురుగా ఉన్న ఆ కుమారుల బాబాయిల స్థలాన్ని మాట్లాడారు. అదంతా గొయ్య నీళ్ళుండే తేమ ప్రతిమలారా. అలాగా అక్కడ పెడుతూ ఏంటి చిన్న పాక ఒకటేసాము. హల్లెలూయా. మామూలుగా జరగల సంఘ స్థాపన. ఇంకయ్య
అక్కడ ప్రజెంట్లరా ఏ పరిస్థితుల్లో ప్రార్థనలు జరిగాయో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ సండే దాని విషయాన్ని గురించి మాట్లాడదాం. ఎందుకంటే సంఘ స్థాపన చాలా ప్రాముఖ్యమైంది. సామాన్యంగా కట్టబడలా. ఇప్పుడు సంఘాన్ని బలపరచకపోతే ప్రతింబిలారు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. సంఘంలోంచి తొలగిపోతే ఏంటి, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. అందుకని దేవుడు నిన్ను తొలగనీయకుండా దేవుడు ఖచ్చితంగా ఈ విషయాలను నీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడి ఇటు మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది.